హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఉదయ వ్లాగ్స్. నేను నైట్ డిన్నర్కి పాస్తా చేశాను. మా పాపకి పాస్తా చాలా ఇష్టం, ఎప్పటి నుంచో అడుగుతుంది. ఇది వెంటనే చేయను అనమాట, పెద్దగా మేమైతే ఇంట్రెస్ట్గా తినము. దానికోసం నేను ఒక బౌల్ తీసుకొని హాట్ వాటర్ పెట్టుకున్నాను. అవి బాగా వేడైన తర్వాత కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకొని పాస్తా కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మనకు కుక్ అయినప్పుడు అర్థమవుతుంది అనమాట, ఇలా పట్టుకుంటే అది బ్రేక్ అవుతుంది, అంతవరకు చేసుకోవాలి. ఆ తర్వాత వేరే ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి తురుముకొని వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఇంకా టొమాటో, క్యారెట్, ఇలా అన్నీ మనకు కావాల్సినవన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత కొంచెం సాల్టు, పెప్పర్ పౌడర్, ఇంకా జీరా పౌడర్ మన ఇష్టం, అవి యాడ్ చేసుకునేవి. గరం మసాలా, ధనియా పౌడర్ అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ రెడ్ చిల్లీ సాసు, కెచప్ మాత్రం కంపల్సరీ ఉండాలి, అది ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పాస్తా యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే. మీ దగ్గర పాస్తా మసాలా ఉంటే కనుక యాడ్ చేసుకోండి, ఇంకొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. ఆ స్మెల్ వస్తే పిల్లలు బాగా ఇంట్రెస్ట్గా తింటారు కాబట్టి నేను అది కూడా యాడ్ చేశాను.